అంటే రవి గారు మీరు చెప్తున్నారు అంటే 2004 ముందు కాంగ్రెస్లో గ్రూపులన్నీ కూడా ఏకమై రాజశేఖర రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఆయన నాయకత్వం కింద పనిచేయాలనేటువంటి అవగాహనకు వచ్చినాయి అంటారు. 2004లో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిపాలన వల్ల, అంటే అప్పుడున్న ప్రభుత్వ పరిపాలన వల్ల, రాజకీయ నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాలని ప్రజల్లోకి చొప్పించడానికి రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ పాదయాత్ర వల్ల తక్కిన లీడర్స్ అందరూ తప్పనిసరిగా ఆ లీడర్తో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అట్లే 1989లో చెన్నారెడ్డి గారు వచ్చారు. అప్పుడున్నటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకి అనుకూలంగా ఆ రోజు అందరూ ఏకమయ్యారు. అదే రకంగా ఇవాళ కేసీఆర్ గారు చేసేటటువంటి పరిపాలన నిర్ణయాల వల్ల, రాజకీయ నిర్ణయాల వల్ల, వాగ్దాన భంగాల వల్ల ప్రజల్లో అదే పరిస్థితి వచ్చింది. ఆ ప్రజల పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. అంటే టెంపరీగా అయినా ఒక తాటి మీదకి వస్తున్నారంటారా? టెంపరీ అంటే ఆ సందర్భాన్ని బట్టే. మనం అన్నం తినేటప్పుడే అన్నం తింటాం, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నం తినాం కదా. అది అన్నం తినే టైంలో తాత్కాలికంగా వైరుధ్యాలని పక్కన పెట్టి, తాత్కాలికంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ప్రజలు ఇచ్చేటటువంటి ఒక దిశానిర్దేశం అది. ఆ దిశానిర్దేశంలో వీళ్ళు తప్పనిసరిగా, నేను ఇందాక చెప్పాను కదా, నీకు అప్పుడు 78లో ఎవరైతే ఈ పరిస్థితులు ప్రజలు ఎటుపోయినా మేము ఇటే పోతామని పోయారు, ఎప్పుడు బీజేపీ పోయారు, అంటే రెడ్డి కాంగ్రెస్, ఆ రెండు ఎటు కాకుండా అయ్యారు. ఇప్పుడు కూడా పోతే బీజేపీకి పోతారు, టీఆర్ఎస్ ఆ రెండుకి పోయిన వాళ్ళు ఎటు కాకుండా అవుతారు. ఆ 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుగానే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది మల్లురవి వల్లనో, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనో, జానారెడ్డి వల్లనో, షబ్బీర్ అలీ వల్లనో, బట్టి విక్రమార్క వల్లనో, ఎల్లయ్య వల్లనో, పుల్లయ్య వల్లనో రాదు, ప్రజల వల్ల వస్తుంది అనేటటువంటి ఇండికేషన్స్ కనపడుతున్నాయి. ప్రతిరోజు నేను రాజకీయంగా అనుభవం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, నీకు 89 గురించి చెప్పా, 2004 గురించి చెప్పా. నేను రోజు దాదాపు నా వయసును బట్టి ప్రతిరోజు సూర్యుడు పొడిసేది, సూర్యుడు కుంగేది రోజు చూస్తున్నాను. కాబట్టి నేను సూర్యుడు పొడుస్తున్నాను అని చెప్తే ఎట్లుంటుందో నాకు తెలుసు. సూర్యుడు సో యు ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ అండి. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ అండ్ ఆప్టిమిస్టిక్. ఎస్. సో అది పక్కన పెడదాం. అంటే రేపు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో ఏ మార్పులు జరగబోతాయి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.